హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి సమ్మేటివ్ అసెస్మెంట్ 1 మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. స్టూడెంట్స్, మీరు ఈ మోడల్ పేపర్ను ఒకసారి పరిశీలించండి. అందులో మీరు ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆన్సర్స్ రాశారో వాటిని మీరు ఈ ఆన్సర్కి పెట్టుకొని చెక్ చేసుకున్నట్టయితే మీరు రాసిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్. మోడల్ పేపర్ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 2025-26 జనరల్ సైన్స్ పేపర్ 2 బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం. సో క్లాస్ 10 2 hours time, name of the student, roll number. So all these things are you know already about this. Next, coming to the section 1, answers all the questions. Each question carries 1 mark. Give an example of organism that digests the food material outside of the body. సో ఏ ఆర్గానిజము ఫుడ్ని దాని యొక్క బాడీ బయట వైపున డైజెస్ట్ చేసుకొని తీసుకుంటుంది. ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ డిటెక్ట్ టచ్, టేస్ట్, స్మెల్ ఆర్ లైట్ అనేది మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇండికేట్స్ దిస్ పిక్చర్. సో ఈ పిక్చర్లో చూపించినటువంటి అసెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటో రాయాలి. నెక్స్ట్, ఎక్స్పాండ్ హెచ్ఐవి. హెచ్ఐవిలో హెచ్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, వి అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ టాల్ పీ ప్లాంట్ ఈజ్ క్రాస్డ్ విత్ ఏ ప్యూర్ డ్వార్ఫ్ ప్లాంట్, దెన్ వాట్ విల్ బి ద ఫినోటైపిక్ రేషియో అబ్జర్వ్డ్ ఇన్ F2 జనరేషన్. సో మనము ఒక ప్యూర్ డ్వార్ఫ్ ప్లాంట్ని ప్యూర్ టాల్ ప్లాంట్తో హైబ్రిడైజేషన్ చేస్తే మనకు F2 జనరేషన్లో వచ్చేటటువంటి ఫీనోటైపిక్ రేషియో ఏంటి మనము రాయాలి. రైట్ ఏ స్లోగన్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజెస్, ఏ సోషల్ ఎవిల్. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక స్లోగన్ రాయాలి. నెక్స్ట్, సెక్షన్ 2 విషయానికి వచ్చినట్టయితే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద యాసిడ్ ఇన్ అవర్ స్టమక్. మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి HCl యాసిడ్ యొక్క రోల్ ఏంటో రాయాలి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్. మనం ఎండోక్రైనాలజిస్ట్ని కలిసినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామో మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదివినట్టయితే మనకు ఈ క్వశ్చన్స్ ఈజీగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ యూజింగ్ ఏ కాపర్ టీ, will it help in protecting her from sexually transmitted diseases. ఉమెన్స్ కన్నా కాపర్ టీ అనేటటువంటి డివైస్ వాడినట్టయితే అది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ను కూడా కంట్రోల్ చేస్తుందా లేదా ప్రొటెక్ట్ చేస్తుందా అనేది మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎనరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్సెస్ రాయాలి. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇలా మనకు 12th క్వశ్చన్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ప్లస్ డయాగ్రామ్ని డ్రా చేయమనేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్ డయాగ్రామ్ వేయాలి. సో లేదంటే నేమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చూపబడినటువంటి సిస్టమ్ ఏంటో రాయాలి. నేమ్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్. టెస్టిస్లో ఏ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో రాయాలి.
విచ్ పార్ట్స్ సెక్రెట్ ద ఫ్లూయిడ్ దట్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద స్పెర్మ్ సెల్కి న్యూట్రియంట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో రాయాలి. టెస్టిస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ ఇన్ డాష్. సో ఈ టెస్టిస్ అనేది బయట వైపు ఉంటుంది, అందులో ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ పేరేంటో రాయాలి. నెక్స్ట్ 13 క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే, హౌ డస్ ద క్రియేషన్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ స్పీసీస్ ప్రమోట్ సర్వైవల్. సో స్పీసీస్లో వేరియేషన్స్ రావడం వల్ల స్పీసీస్ అనేవి సర్వైవ్ అవుతాయా, దాని గురించి ఒక స్మాల్ నోట్ రాయాలి. హౌ ఆర్ ఫ్యాట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ, వేర్ డస్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. సో ఫ్యాట్స్ అనేవి ఎక్కడ ఎలా డైజెస్ట్ అవుతాయో రాయాలి. 15th క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇలా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేమ్ ద హార్మోన్ విచ్ యాక్ట్స్ ఆన్ సెల్ డివిజన్. సో ఇక్కడ దీనికి సంబంధించి అంతా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ హార్మోన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆక్సిన్స్, ద హార్మోన్ విచ్ కంట్రోల్ సీడ్ జెర్మినేషన్. సో ఇలా ఆ టేబుల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే 8 మార్క్ క్వశ్చన్స్. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. రైట్ అన్ యాక్టివిటీ డిడ్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు షో దట్ ఎఫెక్ట్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో ఈ యాక్టివిటీ రాయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఓవర్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో అసెక్షువల్ రీప్రొడక్షన్ కంటే సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో రాయాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే, హౌ ఈజ్ ద బ్రెయిన్ ప్రొటెక్టెడ్, బ్రెయిన్ ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్ట్రక్చర్ బ్రీఫ్లీ. సో బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రేట్స్ మే బీ డామినెంట్ ఆర్ రెసెసివ్ ఇండిపెండెంట్లీ. సో మెండల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో డామినెంట్ అండ్ రెసెసివ్ క్యారెక్టర్స్ ఇండిపెండెంట్గా ఎలా మనకు ఎగ్జిబిట్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం రాయాలి. సో స్టూడెంట్స్, ఇది మనకు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్. నౌ లెట్ us see that answers. Give an example of organism that digest the food material outside of the body. So fungi, mushrooms. Fungi and mushrooms రెండు కూడా వాటి యొక్క బాడీ బయటే డీగ్రేడ్ అయిపోయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ డిటెక్ట్ స్మెల్ని డిటెక్ట్ చేస్తాయి. ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ మన నోస్లో ఉంటాయి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇండికేట్స్ దిస్ పిక్చర్. సో ఈ పిక్చర్లో మనం చూస్తున్నటువంటి అసెక్షువల్ రీప్రొడక్షన్ బడ్డింగ్ ఇన్ హైడ్రా. సో దీస్ ఆర్ హైడ్రా. సో దిస్ ఈజ్ ద బడ్డింగ్ ప్రాసెస్. నెక్స్ట్, ఎక్స్పాండ్ హెచ్ఐవి. హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇట్ కాజెస్ ఎయిడ్స్. నెక్స్ట్, ఇఫ్ ఏ టాల్ pea plant is crossed with a pure dwarf pea plant, then what will be the phenotypic ratio observed in F2 generation? That is 3:1. 3 plants పొడవుగా ఉంటాయి, 1 plant పొట్టిగా ఉంటుంది లేదా డ్వార్ఫ్గా ఉంటుంది. నెక్స్ట్, రైట్ ఏ స్లోగన్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజెస్ ఏ సోషల్ ఈవిల్. సో లెట్ దెమ్ డ్రీమ్, నాట్ మ్యారీ, స్టాప్ చైల్డ్ మ్యారేజ్. ఇదైనా రాయొచ్చు. లేదా చైల్డ్హుడ్ ఈజ్ ఫర్ గ్రోయింగ్, నాట్ ఫర్ మ్యారీయింగ్. సో ఇలా మీరు ఓన్గా ఇవే కాకుండా మీరు ఓన్గా ఏదైనా కూడా ఒక స్లోగన్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద సెక్షన్ 2, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద యాసిడ్ ఇన్ అవర్ స్టమక్. మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాసిడ్ యొక్క రోల్ ఏంటి అని మనం చూసినట్టయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ అవర్ స్టమక్ క్రియేట్స్ అన్ అసిడిక్ మీడియం. సో అది అసిడిక్ మీడియంని క్రియేట్ చేస్తుంది. ఇన్ దిస్ అసిడిక్ మీడియం ఇనాక్టివేట్ ఎంజైమ్ పెప్సినోజన్ ఈజ్ కన్వర్టెడ్ టు ద యాక్టివ్ పెప్సిన్, ద ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్. సో ఈ అసిడిక్ మీడియం ఉండడం వల్ల ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్నటువంటి పెప్సినోజన్ అనేటటువంటి ఎంజైము పెప్సిన్గా మారుతుంది. సో ఎప్పుడైతే ఇది పెప్సిన్గా మారుతుందో అప్పుడు ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి.
నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ kills the harmful microorganisms that enter along with the food and thus prevents digestive tract infections. సో అదేవిధంగా మనకు తెలియకుండా ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ మనం తిన్నట్టయితే ఫుడ్తో పాటు వాటిని కూడా ఈ యాసిడ్స్ అనేవి చంపడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రోల్ ఆఫ్ HCl ఇన్ అవర్ స్టమక్. నెక్స్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్? ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరు? హార్మోన్కి సంబంధించినటువంటి డాక్టర్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాము? వాట్ ఆర్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్? వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్? హౌ టు కంట్రోల్ హార్మోనల్ బ్యాలెన్స్? వాట్ ఈస్ గాయిటర్? డయాబెటీస్ ఈజ్ ఏ హార్మోనల్ డిసీజ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగవచ్చు. సో మీరు ఏదైనా 4 క్వశ్చన్స్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ద సర్క్యులేటరీ సిస్టమ్ హ్యాస్ హార్ట్, బ్లడ్ వెజల్స్ అండ్ బ్లడ్. ద కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ హ్యాస్ టు రీచ్ ద లంగ్స్ ఫర్ ఆక్సిజనేషన్ త్రూ పల్మనరీ ఆర్టరీ అండ్ ఆక్సిజన్ బ్లడ్ బ్యాక్ ఫ్రమ్ ద లంగ్స్ హ్యాస్ టు బి బ్రాట్ బ్యాక్ టు ద హార్ట్ త్రూ పల్మనరీ వెయిన్. దిస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఈజ్ దెన్ పంప్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇది మనకు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్. ఇందులో మనకు బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్స్ విషయానికి వచ్చినట్టయితే, హౌ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ రీచ్డ్ ద హార్ట్? హార్ట్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా వస్తుంది? త్రూ పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ అంటే లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది కాబట్టి అందులో మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ? సో పల్మనరీ ఆర్టరీ ఫంక్షన్ ఏంటి? ఇక్కడేమో పల్మనరీ వీన్ ఏంటి? ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొస్తుంది. దీనికి ఆపోజిట్ ఫంక్షన్ ఇది చేస్తుంది. సో ద కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ హ్యాస్ టు రీచ్ ద లంగ్స్ ఫర్ ఆక్సిజనేషన్ త్రూ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ యూజింగ్ ఏ కాపర్ టీ, విల్ ఇట్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ హర్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్? సో ఉమెన్స్ కాపర్ టీ అనే డివైస్ని వాడడం వల్ల సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చా? నో. కాపర్ టీ డస్ నాట్ హెల్ప్ ద ఉమెన్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ కాపర్ టీ అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని కంట్రోల్ చేయదు. ఎందుకు? కాపర్ టీ ఈజ్ ఎన్ కాంట్రాసెప్టివ్ మెథడ్ విచ్ ప్రివెంట్స్ ద ఇన్ప్లాంటేషన్ ఆఫ్ ద జైగోట్ ఇన్సైడ్ ద యూటిరస్. ఇది కాంట్రాసెప్టివ్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా చేసేటటువంటి డివైస్, అంతేగాని సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని స్టాప్ చేయదు. ద సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ ఓన్లీ బై ద యూజ్ ఆఫ్ కండోమ్స్ అండ్ అదర్ డివైసెస్. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 3 విషయానికి వచ్చినట్టయితే, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. సో ఏరోబిక్ రెస్పిరేషన్ takes place in the presence of oxygen, it takes place in the absence of oxygen. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ ఇన్కంప్లీట్లీ ఆక్సిడైజ్. సో ఇక్కడ కంప్లీట్గా ఆక్సిడేషన్ అవుతుంది, ఇక్కడ ఇన్కంప్లీట్గా గ్లూకోజ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎండ్ ప్రోడక్ట్స్ CO2 అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ ఇథైల్ ఆల్కహాల్ లేదా లాక్టిక్ యాసిడ్ అండ్ CO2 ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇక్కడ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 38 ATPs ప్రొడ్యూస్ అయితే ఇక్కడ ఓన్లీ 2 ATPs మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో జరుగుతుంది, ఇది బ్యాక్టీరియా అండ్ హ్యూమన్ మజిల్ సెల్స్లో జరుగుతుంది. ఇది గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్ అండ్ 2 స్టెప్స్లో జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 2 స్టేజెస్. గ్లైకాలసిస్ అయితే ఇక్కడ మనకు క్రెబ్స్ సైకిల్ జరగదు, ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇలా మనకు C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus 680 kilocalories. So C6H12O6 gives rise to 2C2H5OH plus 2CO2 plus 56 kilocalories of energy. Here oxygen is present, here oxygen is not present. So ఇలా మనకు ఈ ఈక్వేషన్స్ని రాయాలి. నెక్స్ట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే, నేమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చూపినటువంటి
రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏది? మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ నేమ్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్. టెస్టిస్లో ఏ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది? టెస్టోస్టిరాన్. నెక్స్ట్ విచ్ పార్ట్స్ సెక్రెట్ ద ఫ్లూయిడ్ దట్ ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద స్పెర్మ్ సెల్స్. స్పెర్మ్ సెల్స్ న్యూట్రియంట్స్ ఎవరు ఇస్తారు? సెమినల్ వెసికల్స్. సెమినల్ వెసికల్స్ అనేవి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ టెస్టిస్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ ఇన్ డాష్ స్క్రోటమ్. సో ఇలా టెస్టిస్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనము స్క్రోటమ్ అంటాం. సో దే ప్రొవైడ్ సూటబుల్ కండిషన్ ఫర్ స్పెర్మ్ ప్రొడక్షన్. నెక్స్ట్ డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. సో ఇలా చక్కగా న్యూరాన్ డయాగ్రామ్ వేసి దానికి పార్ట్స్ రాసినట్టయితే సరిపోతుంది. ఆ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్, పైన ఉన్న క్వశ్చన్ కానీ అంటే కింద ఉన్న క్వశ్చన్ కానీ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ హౌ డస్ ద క్రియేషన్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ స్పీసీస్ ప్రమోట్ సర్వైవల్. ద వేరియేషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆర్గానిజమ్స్ డ్యూ టు జెనెటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మ్యుటేషన్స్. మ్యుటేషన్స్ వల్ల మనకు జనరల్గా ఈ వేరియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వేరియేషన్స్ ఇన్ స్పీసీస్ ప్రమోట్ సర్వైవల్ బై హెల్పింగ్ ఆర్గానిజమ్స్ అడాప్ట్ టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్. సో ఈ వేరియేషన్స్ వల్ల ఎన్విరాన్మెంట్లో ఏదైనా చేంజెస్ వస్తే ఆ చేంజెస్ కూడా తట్టుకొని ఆర్గానిజమ్స్ పెరిగేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ వేరియేషన్స్ డిఫరెంట్ ఇండివిజువల్స్ వుడ్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్. సో వేరియేషన్స్ చాలా ఉంటాయి. సో ఈ వేరియేషన్ బట్టి వాటి యొక్క క్లైమాటిక్ కండిషన్స్ బట్టి అవి సర్వైవ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్యాక్టీరియా దట్ కెన్ విస్టాండ్ హీట్ విల్ సర్వైవ్ బెటర్ ఇన్ హీట్ వేవ్స్. సో ఒక అన్ని బ్యాక్టీరియాల కంటే ఒక బ్యాక్టీరియల్ వేరియేషన్ వచ్చిందంటే అది హీట్కి తట్టుకునే విధంగా ఉన్నట్టయితే ఆ బ్యాక్టీరియా మాత్రమే సర్వైవ్ అవుతుంది, రిమైనింగ్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా చనిపోతాయి. బట్ ఆల్ మ్యుటేషన్స్ ఆర్ నాట్ బెనిఫిషియల్. అయితే అన్ని వేరియేషన్స్, అన్ని మ్యుటేషన్స్ కూడా బెనిఫిషియల్ కాకపోవచ్చు. ఒక్కొక్కసారి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ హౌ ఆర్ ఫ్యాట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీస్, వేర్ డస్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. సో ఫ్యాట్స్ మన బాడీలో ఎలా డైజెస్ట్ అవుతాయి, ఎక్కడ డైజెస్ట్ అవుతాయి అనేది మనం చూసినట్టయితే ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఫ్యాట్ డైజెషన్. సో ఫ్యాట్ డైజెషన్ అంతా కూడా మనకు స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఇట్ రిసీవ్స్ ద సెక్రిషన్స్ ఆఫ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఫ్రమ్ దిస్ పర్పస్. సో స్టూడెంట్స్ ఇక్కడ కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ అనేటటువంటిది రావడం జరిగింది. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఇట్ రిసీవ్ ద సెక్రిషన్స్ ఆఫ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఫ్రమ్ దిస్ పర్పస్. సో ఈ ఫ్యాట్ డైజెషన్ కోసము మనకు లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి కొన్ని సెక్రిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్యాట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్జ్ గ్లోబ్యూల్స్ విచ్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఎంజైమ్ టు డైజెస్ట్ ఇట్ దెమ్ ఆర్ యాక్ట్ ఆన్ దెమ్. సో ఇక్కడ కూడా మనకు కొద్దిగా స్మాల్ మిస్టేక్ ఉంది, ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఫ్యాట్స్ అనేవి లార్జ్ గ్లోబ్యూల్స్ ఫామ్లో ఉంటాయి. ఈ డైజెస్టివ్ జ్యూసెస్ వల్ల లేదా ఈ లివర్ నుంచి వచ్చేటటువంటి బైల్ జ్యూస్ వల్ల మనకు ఈ లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. సో ఈ ముక్కలుగా అయినటువంటి వాటిపైన ఎంజైమ్స్ ఈజీగా యాక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద బైల్ సాల్ట్స్ విచ్ ఆర్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద లివర్ బ్రేక్ దెమ్ డౌన్ ఇంటూ స్మాలర్ గ్లోబ్యూల్స్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎమల్సిఫికేషన్. సో ఇలా లార్జ్గా ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ చిన్న చిన్న ముక్కలుగా స్మాల్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ అవ్వడాన్ని మనము ఎమల్సిఫికేషన్ అంటాము. ద ఎంజైమ్ లైపేజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ బ్రేక్ డౌన్ ఎమల్ఫైడ్ ఫ్యాట్స్. సో బైల్ జ్యూసు ఎమల్సిఫికేషన్ చేస్తే లివర్ నుంచి వచ్చేటటువంటి లైపేజ్ అనే ఎంజైము ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ పైన యాక్ట్ చేసి వాటిని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ద వాల్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఆల్సో కంటైన్ గ్లాండ్స్ దట్ సెక్రీట్ ఇంటెస్టినల్ జ్యూసెస్. సో వీటితో పాటు స్మాల్ ఇంటెస్టైన్లో కూడా వాల్స్ నుండి కొన్ని సెక్రిషన్స్ వచ్చి ఫైనల్గా ఫ్యాట్స్ అన్నీ కూడా డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ద ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ ఇంటెస్టినల్ జ్యూస్ కంప్లీట్లీ డైజెస్ట్ ద ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్. సో ఇలా మనకు ఇంటెస్టినల్ జ్యూస్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకు ఫ్యాట్స్ అనేవి బైల్ జ్యూస్ ద్వారా ఎమల్సిఫికేషన్ చెంది ఎమల్సిఫికేషన్ అయిన తర్వాత లైపేజ్ ద్వారా కంప్లీట్గా డైజెషన్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లో. నెక్స్ట్ టేబుల్ ఇచ్చారు, టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. నేమ్ ద హార్మోన్ విచ్ యాక్ట్స్ ఆన్ ద సెల్ డివిజన్. సో సెల్ డివిజన్లో ఉపయోగపడే హార్మోన్ ఏంటి? ప్రమోట్ సెల్ డివిజన్, సైటోకైనిన్స్. నెక్స్ట్ విచ్ హార్మోన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్
రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇందులో రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్ ఏంది? ఇక్కడ ఇథిలిన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆక్సిన్? ఆక్సిన్ రోల్ ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్. నెక్స్ట్, ద హార్మోన్ విచ్ కంట్రోల్ సీడ్ జెర్మినేషన్. సీడ్ జెర్మినేషన్ ఉపయోగపడేది ఏంటి? జిబ్బరెలిన్స్. సో ఇక్కడ చూడండి, జిబ్బరెలిన్స్ హెల్ప్ఫుల్ ఫర్ జెర్మినేషన్ ఆఫ్ సీడ్స్. నెక్స్ట్, సెక్షన్ 4 విషయానికి వచ్చినట్టయితే, రైట్ అన్ యాక్టివిటీ డిడ్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు షో దట్ ఎఫెక్ట్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో ఇలా మనకు ఈ యాక్టివిటీ రాసేటప్పుడు ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్ ఇలా మనకు ఆల్రెడీ ఇది తెలిసిన యాక్టివిటీనే కాబట్టి మనము ఈజీగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఏమీ లేదమ్మా, మనకు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో స్టార్చ్ సొల్యూషన్ తీసుకొని ఏబిగా మనం డివైడ్ చేసుకొని అందులో ఒక దాంట్లో సెలైవా వేస్తాం, ఇంకో దాంట్లో సెలైవా వేయము. ఏదైతే సెలైవా వేస్తామో అందులో బ్లూ బ్లాక్ కలర్ రాదు. సెలైవా ఏదైతే వేయకుండా ఉంటామో దాంట్లో బ్లూ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థమవుతుంది? సో ద సొల్యూషన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బి టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్, whereas the solution test tube A remained as same it as. Why? The iodine reacted with starch and give blue black color. It indicates test tube B is turned into blue black color. ఎందుకు అలా జరుగుతుంది? టెస్ట్ ట్యూబ్ ఏలో సెలైవా యాడ్ చేయడం వల్ల స్టార్చ్ అనేది సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది కనుక అక్కడ మనకు స్టార్చ్ ఉండదు, మనకి ఇక్కడ నో కలర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ రాసినట్టయితే మనకు 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఓవర్ అసెక్షువల్ రీప్రొడక్షన్? సో అసెక్షువల్ రీప్రొడక్షన్తో పోల్చుకుంటే సెక్షువల్ రీప్రొడక్షన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో దానికి కూడా మనకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నీ కూడా మనకు ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, హౌ ఈస్ ద బ్రెయిన్ ప్రొటెక్టెడ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్ట్రక్చర్ బ్రీఫ్లీ. సో బ్రెయిన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? సో బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని మనం రాసినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సరు మనకు అర్థమవుతుంది. సో ఇది ఆన్సరు. సో దీన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఎలాగో మీకు కంటెంట్ తెలుసు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో ఒకసారి మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే కూడా అందులో కూడా రెఫర్ చేసిన మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ రాసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇలా మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్ అందులో ఉన్న పార్ట్స్ ఏంటి అనేది మీరు బ్రీఫ్గా రాసినా సరిపోతుంది. నెక్స్ట్, హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రేట్స్ మే బి డామినెంట్ ఆర్ రెసివ్ ఇండిపెండెంట్లీ? సో ఇలా మనకు మెండల్ మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి మనం రాసినట్టయితే దీనికి ఆన్సర్ సరిపోతుంది. సో ఇది పాయింట్ వైజ్ రాసి ఫైనల్గా మనకు ఈ ఫ్లో చార్ట్ వేసినట్టయితే మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా సరిపోతుంది. స్టూడెంట్స్, ఇది మనకు సమ్మేటివ్ అసెస్మెంట్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మోడల్ పేపర్. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా sriGuruBioClasses@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.